ప్రియులరా, ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి ఈ యొక్క 26వ తేదీ సెప్టెంబర్ మాసం 2025వ సంవత్సరం శుక్రవారం దినాన సజీవులుగా ఉండటానికి పరమందు తండ్రి కృపనిచ్చారు. కృతజ్ఞతాపూర్వకముగా ఆయన పాద సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. మొదటిగా వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. ప్రియులరా, సామెతల గ్రంథకర్త సంతోషాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నారు. వాస్తవానికి మన ముఖము సంతోషంగా తేటగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, నీ ఇంట్లో లేకపోతే నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందనే దానికంటే నీ హృదయములో సంతోషం ఎంత ఉంది అనేదే నీ ముఖానికి తేటనిస్తుంది అని చెప్పారు. నీ యొక్క ముఖానికి తేటనిచ్చి నిజమైన సంతోషం కావాలి అంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉండే మార్పులు కాదు, కానీ నీ హృదయములో ఉండే మార్పే నీ ముఖానికి తేటనిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. అపోస్తుడైనటువంటి పౌలు కూడా ఈ విషయాన్ని సంతోషించుడి, ఆనందించుడి అని అనేక సార్లు ఖచ్చితంగా చెప్తున్నారు. క్రైస్తవ జీవితాల్లో దేవుని బిడ్డలుగా మనము సంతోషంతో ఉండటము అనేది దేవుని యొక్క చిత్తం. ఒకవేళ నువ్వు దిగులుగా ఏ కారణాన్ని బట్టి విచారంగా ఉన్నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈ సంతోషం అనేటువంటి భావోద్వేగాన్ని గురించి మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి ఎప్పుడైతే నిజంగా సంతోషంగా ఉంటాడో ఆ సంతోషం అనేది తన చుట్టుపక్కల తన కుటుంబ సభ్యులతో తన చుట్టూ ఉన్నవారితో ఆ సంతోషాన్ని పంచుకుంటాడు. ఆ వాతావరణం సంతోషంగా ఉంటుంది. లేదు, ఒక వ్యక్తి గనక తన యొక్క హృదయములో వేదన కలిగి మనోదుఃఖంతో ఉన్నట్లయితే అతని ఆత్మ నలిగిపోతుంది. అతని చుట్టూ ఉన్న వాతావరణం కూడా దీనంగా విచారంగా ఉంటుంది. ఒక ఇంట్లో ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. ఒక వ్యక్తి విచారంగా దుఃఖంగా ఉన్నాడంటే అతనిని బట్టి ఆ ఇల్లంతా దుఃఖంగా ఉంటుంది. ఇక్కడ ప్రభు మనల్ని కోరేది ఏమిటయ్యా అంటే, మీరు సంతోషంగా ఉండండి అనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఇక మరొక ముఖ్య విషయం ఏమిటయ్యా అంటే, హృదయములో జరిగేటువంటి భావోద్వేగాలు, అది ఒకవేళ సంతోషం కావచ్చు లేదా మనోదుఃఖం కావచ్చు. ఈ రెండిటి ప్రభావ ఫలితంగా బాహ్య పరిస్థితులు మారిపోతాయి. నీ ముఖ కవళిక మారిపోతుంది, నీ చుట్టూ ఉన్న వాతావరణం మారిపోతుంది. కనుక నీ హృదయంలో ఎప్పుడు ఆనందం ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం. వాస్తవానికి దేవుడు మానవులమైన మనలను సంపూర్ణ జీవులుగా సృష్టించారు. ఒక సంపూర్ణ జీవి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు, ఎందుకంటే అతని హృదయము, మనసు, ఆత్మ పట్ల కూడా దేవుడు శ్రద్ధ వహిస్తారు. ఇప్పుడు ఆనందం అనేది కేవలం ఏదో క్షణికావేశం లాంటి అనుభూతి కాదు. ఇది దేవునితో సమాధానముతో ఉన్న హృదయం యొక్క సంబంధం కదా. కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ప్రభులో ఆనందించమని, ఆయన తనలో బలాన్ని కలుగమని వాక్యం ద్వారా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రియులరా, నువ్వే దుఃఖంతో ఏ విచారంతో ఉన్నా ప్రభు నీ పట్ల అక్కర కలిగి ఉన్నారు. 34వ సంకీర్తన 5వ చరణంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో అతనిని రక్షించెను. ప్రభు నీ ముఖములో తేటనిచ్చే విధంగా నీ సంతోషంలో హృదయాన్ని ఇవ్వాలని, నీ హృదయంలో సంతోషాన్ని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో ఆ దుఃఖంలో ఉండటం అనేది ఆయనకి ఇష్టం లేని పని. 30వ సంకీర్తన 11వ చరణంలో కూడా, నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా గోనుపట్ట విడిచి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రియులరా, ఒకవేళ నీవు ఏ విధమైనటువంటి మౌనంగా ఉన్నావో, ఏ అంగలార్పులో ఉన్నావో ఆయన నాట్యముగా మార్చటానికి ఇష్టపడుతున్నాడు. నీ గోని పట్టను విడిచి సంతోష వస్త్రములను ధరింపచేయటానికి ఇష్టపడుతున్నారు.
ఇలాగ దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు విచారాన్ని కొట్టివేసి ఆయన్ని నూతన సృష్టిగా మార్చబడుతున్నారు. నూతన హృదయం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆయనలో నూతన హృదయముగా మార్చబడిన పిమ్మట నీ హృదయంలో జరగవలసిన కార్యం ఏమిటో తెలుసా? సంతోషం అనేది ఖచ్చితంగా నీ హృదయంలో ఉండాలి. ఈ సంతోష హృదయం విషయంలో భూమి మీద ఒకవేళ నీకుండే ఆదాయాన్ని, వనరులు, సంపద, అధికారాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండడం భూమి మీద నేర్పిస్తారేమో, కానీ ప్రభు చెప్తూ ఉన్నారు, నేను మీకు సమాధానమును, శాంతిని అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. ఆయన శ్రమలలో సంతోషించటం నేర్పిస్తారు, దుఃఖములో సంతోషించటం నేర్పిస్తారు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనంలో సంతోషము గల మనసు ఆరోగ్య కారణం, నలిగిన మనసు ఎముకలను ఎండిపోవచ్చాను. ప్రియులారా, ఈరోజు చాలామంది అనారోగ్యాలకు గురి కావటానికి గల కారణం వారి మనసులో సంతోషం లేకపోవటమే. ప్రతిరోజు ఉండే దుఃఖం, నిరంతరము వేదన పడిపోవటాన్ని బట్టి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు బయలుదేరుతున్నాయి. ఆసుపత్రి పాలైపోవటం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు చెప్తున్నారు కదా, ఇదిగో ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుని బిడ్డలుగా ఆనందించటం అనేది మన అవకాశం, ఆప్షన్ కాదు. దేవుని బిడ్డలుగా మనం ఆనందించటం అనేది ఖచ్చితంగా ఆనందించాలి. మనం ఆనందించటం అనేది దేవునికి ఇష్టమైన పని. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆనందం ఉందా? లేనట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీకు నిజంగా ఆనందం కలిగించే, మీ హృదయాన్ని సంతోషంతో నింపే విషయాలు ఏమిటి? ఒకవేళ లోక సంబంధమైన విషయాలుగా ఉన్నాయా? నీ దృష్టి మార్చుకో. ఎందుకంటే యెహోవా యందు ఆనందించుట వలన మీరు నూతన బలాన్ని పొందుకుంటారని వాక్యం చెప్తుంది కనుక ప్రార్థనలో ఆనందించు, వాక్యములో ఆనందించు, దేవుని సన్నిధిలో ఆనందించుట నేర్చుకో. నీ స్నేహితులు చెప్తారు, ఇదిగో రకరకాలైన లోకపు వ్యాపకాల్లో ఆనందం ఉందని. దయచేసి నమ్మద్దు. అది నిన్ను ఆర్థికంగా కృంగదీసే విషయాలు, నిన్ను వ్యసనపరుడిగా మార్చే విషయాలు. కానీ నిజమైన ఆనందము ప్రభులో ఉన్నట్లయితే మీ హృదయంలో ఉండే ఎంత లోతైన దుఃఖాన్నైనా మీరు ఎదుర్కోగలుగుతారు. మీ బాధలు దేవునికి తెలియచేస్తారు. అలా సమయంలో మీరు క్లిష్ట సమయాల్లో ఉన్నా కూడా ఉల్లాస హృదయాన్ని, కష్ట సమయాల్లో, అప్పుల బాధలో ఉన్న, అనారోగ్యం బాధలో ఉన్నా కూడా ఆనందంతో ఉండటం ఏమిటో ప్రభు నేర్పిస్తున్నారు. కనుక ప్రియులారా, ప్రభు మీ హృదయాలను సంతోషముతో నింపి ముఖానికి తేటనిచ్చునుగాక. ఆమె. ప్రియులారా, ప్రార్థించుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. శక్తివంతుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, అత్యున్నతమైన సింహాసనాసీనుడా, మహోన్నతుడా, మహాగణుడా, శాశ్వతమైన ప్రేమ చేత మమ్మను ప్రేమించి నడిపిస్తున్న మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క 26వ తేదీ సెప్టెంబర్ మాసం 2025వ సంవత్సరం శుక్రవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ దినంలో మేము సజీవులుగా ఉండడానికి కేవలం మీ కృప మాత్రమే కారణమై ఉన్నది. జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవ, నిత్యుడగు తండ్రి, మీ నడిపింపును, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. అయా, మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి. తొట్టిల్ల వారికి నాయన మీ కాపుదల అనుగ్రహించండి. లోకాశలు వెంబడి పరిగెట్టక వాక్యాన్ని ప్రేమించి మీ సన్నిధిలో ఉండుట కృప దయచేయండి. అవునాయన, సంతోష హృదయాన్ని ముఖానికి తేటనిస్తుందని తెలియపరిచారు. ఆ సంతోష హృదయం పొందుకోవటానికి కూడా నాయన మీరే కృపనిస్తున్నారు. మీ సన్నిధి, మీ వాక్యము, ప్రార్థన, సహవాసంలో మేము ఆనందించటం వలన మా మనోదుఖాలను మేము జయించగలుగుతాం. అవునైనా, లోకంలో అపవాది ప్రభావం నుంచి మమ్మల్ని విడుదల చేయటానికి మీ ప్రియకుమారుని బలియాగముగా అర్పించారు. ఆయన శిలువ రక్తం చేత మమ్మల్ని కడిగారు. అయ్యా, ఇదిగో నాయన, ఈ సమయంలో మీ కృపను బట్టి కాలాలు, సమయాలు మాకు అనుగ్రహిస్తున్నారు. అయ్యా, మేమందరం మీ కృపను బట్టి బలపడుతున్నాం. ముఖ్యంగా మీరు ఇస్తున్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానవంతులుగా అయా దినదినము మీ కృపలో, వాక్యములో వర్ధిల్లి, ఆత్మీయతలో వర్ధిల్లి అయా బలమైనటువంటి వాక్యపు జీవితాలు కలిగి ఉండడానికి కృపనిస్తున్నారు. అయా శరీర కార్యాలను జయించి ఆత్మానుసారులుగా దినదినము మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా వర్ధిల్లటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయా మరి సమయంలో బిడ్డలను దర్శించండి. అయా మరి ముఖ్యంగా ఈ దినమంతా మీ నడిపింపు దయచేయండి. గడిచిన రాత్రి మీ కాపుదలు అనుగ్రహించారు. మరి దినములో వారి యొక్క పనిపాట్లు, రాకపోకలు,
ప్రయాణాలు సమస్తంలోనూ మీరు ఉండండి. జీవనోపాధిలో భాగంగా ఎవరైతే నాయనా ఇదిగో తండ్రి చేతి పని, వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వారి పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. మీ కృపనివ్వండి, మీ జ్ఞానం ఇవ్వండి అయ్యా. మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, అత్యున్నత సింహాసనాసీనుడా, ఇదిగో నాయనా ఏ బిడ్డ జీవితంలో యొక్క సమస్యలు జరిగిన దేవా కృప చేత నింపండి. మా బిడ్డలు, చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళొస్తుంటుండగా మీ సన్నిధిని తోడుగా ఉంచండి అయ్యా. తొట్టిల్లకుండా కాపాడమని వేడుకుంటున్నాం అయ్యా. మరి దినం ఎవరైతే ఆసుపత్రికి వెళ్తున్నారో, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, ప్రయాణమై బయలుదేరి వెళుతున్నారో వారి పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. యజమానుల మనసులో దయ కలిగించండి అయ్యా. పని చేస్తుంటుండగా సత్తువును, బలమును, ఓపికను దయచేసి ఏ విధమైన అలసట, బలహీనత సమీపించకుండా మీ కృప చేత నింపండి. అదేవిధంగా యజమానులు నాయన వారి మనసు ఎరిగిన ఆయన వీరు పని చేయటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే నాయన ఈ దినమంతా వారు ఉదయం లేచినది మొదలుకొని ఎంతోమందితో నాయన వారు మాట్లాడవలసిన పరిస్థితులు, వారి నోటికి కాపు పెట్టి సమయోచితమైన జ్ఞానంతో మాట్లాడటానికి నాయన, సమయోచితముగా మాట్లాడటానికి, నిర్ణయించటానికి తగిన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. వారి పనిపాట్లలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం మా తండ్రి. అయా కుటుంబాలను దీవించండి. కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాల్లో నైనా రక్షణ దయచేయండి నా తండ్రి. ప్రతి వారు మిమ్మల్ని కలిగి ఉండడానికి కృప దయచేయండి. ఆర్థిక రుణభారము, అప్పుల భారం నుంచి విడుదల కలగచేయండి అయ్యా. మరి అదే విధంగా నాయన కుటుంబాల్లో ఐక్యతను దయచేయండి. మహోన్నతుడా, ఇదిగో నాయన సొంత గృహం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగో నాయన మరి ఎవరైతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రార్థిస్తున్నాం. మీ కృప చేత నింపండి నా తండ్రి. నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చేత నింపండి. దూరదేశాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. మీ కృప, మీ ఆదరణ దయచేయండి అయ్యా. వారి పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. యజమానుల మనసులో దయ కలిగించండి. ఈరోజు ప్రయాణం చేస్తున్న వారికి క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డల్ని దీవించండి నా తండ్రి. అలాగే నా దేవా, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులు, అధికారులను దీవించండి అయ్యా. ముఖ్యంగా ఇదిగో నైనా మరి యొక్క స్వార్థ పనిలో భాగంగా ఎంతమంది దైవజనులు స్వార్థ అందని ప్రాంతాలకు నాయన మరి సత్యవాక్యమును ప్రకటించి బయలు వెళుతున్నటువంటి దైవజనుల పక్షంగా మీరుండి వారి స్వార్థ ప్రయాణాల్లో మంచి ఫలితాలు దయచేయమని వేడుకుంటున్నాం. మా పరిచర్యను దీవించండి. ఏడంతల ఆత్మతో నింపండి నా తండ్రి. మీ ప్రేమను, మీ వాక్యాన్ని వెదజల్లుటకు మీ కృపను, సామర్థ్యమును మాకు అనుగ్రహించి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.